గడ్డంరాజు ఆత్మహత్య. భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ ఫోక్ సింగర్ గడ్డంరాజు ఆత్మహత్య చేసుకోవటం జానపద పరిశ్రమలో విషాదం నింపింది. ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతూ కొందరు ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో గడ్డంరాజు కూడా అదే బాట పట్టారు. తన భార్య టార్చర్ పెడుతోందని, అది భరించలేకపోతున్నానని ఆయన ఓ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను రికార్డ్ చేశారు. సెప్టెంబర్ 29న తన స్వస్థలం పెద్దపల్లిలో రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందనేది పూర్తి వివరాల్లోకి వెళితే, అతడి పేరు గడ్డంరాజు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్గానిపేట సొంతూరు. పెద్దపల్లి జిల్లాలో జానపద గాయకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు. ఉన్నట్టుండి మొన్నటికి మొన్న భార్య తనను వేధిస్తోందని సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డంరాజు ఆత్మహత్యకు ముందు అతను చివరిసారిగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత హృదయ విదారకంగా మనసును పిండేసేలా ఉన్న ఆ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. నిజానికి గడ్డంరాజు తన భార్య సౌందర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడికి ఆమె వరుసకు కోడలవుతుంది. ఇరువైపులా పెద్దలు నొప్పించి 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇద్దరి సంసారం హాయిగానే గడిచింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సౌందర్య రాజు తల్లిదండ్రులను తిట్టడమే ఇందుకు కారణం. ఎంతగానో ఓపిక పట్టిన రాజు ఇక తాను భరించలేను అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. బతుకమ్మ పండుగ కోసం భార్యకు చీర కొన్నాడు. ఇప్పుడు అదే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సెల్ఫీ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి, మనస్తాపానికి లోనైన రాజు, అమ్మా బాపు బతకలేకపోతున్నా, నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, చాలా టార్చర్గా అనిపిస్తోంది, నా భార్య మిమ్మల్ని ఊరికే తిడుతోంది, నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్టు అయిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడే కళాకారుడిగా ఎదిగిన రాజు వరంగల్ జిల్లాలో 4 సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని పల్లె జీవన విధానం, గ్రామాల్లో ఉండే ప్రేమ, ఆప్యాలతో కూడిన అనేక వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో సక్సెస్ సాధించాడు. అతడు స్థానికంగా గడ్డంరాజుగా ఫేమస్ అయ్యాడు. కానీ ఇంతలోనే అతను ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్డంరాజు ఆత్మహత్య. భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ ఫోక్ సింగర్ గడ్డంరాజు ఆత్మహత్య చేసుకోవటం జానపద పరిశ్రమలో విషాదం నింపింది. ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతూ కొందరు ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో గడ్డంరాజు కూడా అదే బాట పట్టారు. తన భార్య టార్చర్ పెడుతోందని, అది భరించలేకపోతున్నానని ఆయన ఓ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను రికార్డ్ చేశారు. సెప్టెంబర్ 29న తన స్వస్థలం పెద్దపల్లిలో రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందనేది పూర్తి వివరాల్లోకి వెళితే, అతడి పేరు గడ్డంరాజు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్గానిపేట సొంతూరు. పెద్దపల్లి జిల్లాలో జానపద గాయకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు. ఉన్నట్టుండి మొన్నటికి మొన్న భార్య తనను వేధిస్తోందని సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డంరాజు ఆత్మహత్యకు ముందు అతను చివరిసారిగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత హృదయ విదారకంగా మనసును పిండేసేలా ఉన్న ఆ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. నిజానికి గడ్డంరాజు తన భార్య సౌందర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడికి ఆమె వరుసకు కోడలవుతుంది. ఇరువైపులా పెద్దలు నొప్పించి 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇద్దరి సంసారం హాయిగానే గడిచింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సౌందర్య రాజు తల్లిదండ్రులను తిట్టడమే ఇందుకు కారణం. ఎంతగానో ఓపిక పట్టిన రాజు ఇక తాను భరించలేను అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. బతుకమ్మ పండుగ కోసం భార్యకు చీర కొన్నాడు. ఇప్పుడు అదే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సెల్ఫీ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి, మనస్తాపానికి లోనైన రాజు, అమ్మా బాపు బతకలేకపోతున్నా, నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, చాలా టార్చర్గా అనిపిస్తోంది, నా భార్య మిమ్మల్ని ఊరికే తిడుతోంది, నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్టు అయిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడే కళాకారుడిగా ఎదిగిన రాజు వరంగల్ జిల్లాలో 4 సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని పల్లె జీవన విధానం, గ్రామాల్లో ఉండే ప్రేమ, ఆప్యాలతో కూడిన అనేక వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో సక్సెస్ సాధించాడు. అతడు స్థానికంగా గడ్డంరాజుగా ఫేమస్ అయ్యాడు. కానీ ఇంతలోనే అతను ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్డంరాజు ఆత్మహత్య.
భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ ఫోక్ సింగర్ గడ్డం రాజు ఆత్మహత్య చేసుకోవటం జానపద పరిశ్రమలో విషాదం నింపింది. ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతూ కొందరు ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో గడ్డం రాజు కూడా అదే బాట పట్టారు. తన భార్య టార్చర్ పెడుతోందని, అది భరించలేకపోతున్నానని ఆయన ఓ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను రికార్డ్ చేశారు. సెప్టెంబర్ 29న తన స్వస్థలం పెద్దపల్లిలో రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందనేది పూర్తి వివరాల్లోకి వెళితే, అతడి పేరు గడ్డం రాజు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్గానిపేట సొంతూరు. పెద్దపల్లి జిల్లాలో జానపద గాయకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు. ఉన్నట్టుండి మొన్నటికి మొన్న భార్య తనను వేధిస్తోందని సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డం రాజు ఆత్మహత్యకు ముందు అతను చివరిసారిగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత హృదయ విదారకంగా మనసును పిండేసేలా ఉన్న ఆ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. నిజానికి గడ్డం రాజు తన భార్య సౌందర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడికి ఆమె వరుసకు కోడలవుతుంది. ఇరువైపులా పెద్దలు నొప్పించి 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇద్దరి సంసారం హాయిగానే గడిచింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సౌందర్య రాజు తల్లిదండ్రులను తిట్టడమే ఇందుకు కారణం. ఎంతగానో ఓపిక పట్టిన రాజు ఇక తాను భరించలేను అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. బతుకమ్మ పండుగ కోసం భార్యకు చీర కొన్నాడు. ఇప్పుడు అదే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సెల్ఫీ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి, మనస్తాపానికి లోనైన రాజు, అమ్మా బాపు బతకలేకపోతున్నా, నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, చాలా టార్చర్గా అనిపిస్తోంది, నా భార్య మిమ్మల్ని ఊరికే తిడుతోంది, నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్టు అయిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడే కళాకారుడిగా ఎదిగిన రాజు వరంగల్ జిల్లాలో 4 సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని పల్లె జీవన విధానం, గ్రామాల్లో ఉండే ప్రేమ, ఆప్యాయతతో కూడిన అనేక వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో సక్సెస్ సాధించాడు. అతడు స్థానికంగా గడ్డం రాజుగా ఫేమస్ అయ్యాడు. కానీ ఇంతలోనే అతను ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్డం రాజు ఆత్మహత్య. భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ ఫోక్ సింగర్ గడ్డం రాజు ఆత్మహత్య చేసుకోవటం జానపద పరిశ్రమలో విషాదం నింపింది. ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతూ కొందరు ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో గడ్డం రాజు కూడా అదే బాట పట్టారు. తన భార్య టార్చర్ పెడుతోందని, అది భరించలేకపోతున్నానని ఆయన ఓ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను రికార్డ్ చేశారు. సెప్టెంబర్ 29న తన స్వస్థలం పెద్దపల్లిలో రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందనేది పూర్తి వివరాల్లోకి వెళితే, అతడి పేరు గడ్డం రాజు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్గానిపేట సొంతూరు. పెద్దపల్లి జిల్లాలో జానపద గాయకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు. ఉన్నట్టుండి మొన్నటికి మొన్న భార్య తనను వేధిస్తోందని సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డం రాజు ఆత్మహత్యకు ముందు అతను చివరిసారిగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత హృదయ విదారకంగా మనసును పిండేసేలా ఉన్న ఆ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. నిజానికి గడ్డం రాజు తన భార్య సౌందర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడికి ఆమె వరుసకు కోడలవుతుంది. ఇరువైపులా పెద్దలు నొప్పించి 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇద్దరి సంసారం హాయిగానే గడిచింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సౌందర్య రాజు తల్లిదండ్రులను తిట్టడమే ఇందుకు కారణం. ఎంతగానో ఓపిక పట్టిన రాజు ఇక తాను భరించలేను అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. బతుకమ్మ పండుగ కోసం భార్యకు చీర కొన్నాడు. ఇప్పుడు అదే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సెల్ఫీ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి, మనస్తాపానికి లోనైన రాజు, అమ్మా బాపు బతకలేకపోతున్నా, నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, చాలా టార్చర్గా అనిపిస్తోంది, నా భార్య మిమ్మల్ని ఊరికే తిడుతోంది, నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్టు అయిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడే కళాకారుడిగా ఎదిగిన రాజు వరంగల్ జిల్లాలో 4 సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని పల్లె జీవన విధానం, గ్రామాల్లో ఉండే ప్రేమ, ఆప్యాయతతో కూడిన అనేక వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో సక్సెస్ సాధించాడు. అతడు స్థానికంగా గడ్డం రాజుగా ఫేమస్ అయ్యాడు. కానీ ఇంతలోనే అతను ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్డం రాజు ఆత్మహత్య.
భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ ఫోక్ సింగర్ గడ్డం రాజు ఆత్మహత్య చేసుకోవటం జానపద పరిశ్రమలో విషాదం నింపింది. ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతూ కొందరు ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో గడ్డం రాజు కూడా అదే బాట పట్టారు. తన భార్య టార్చర్ పెడుతోందని, అది భరించలేకపోతున్నానని ఆయన ఓ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను రికార్డ్ చేశారు. సెప్టెంబర్ 29న తన స్వస్థలం పెద్దపల్లిలో రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలు ఏం జరిగిందనేది పూర్తి వివరాల్లోకి వెళితే, అతడి పేరు గడ్డం రాజు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్గానిపేట సొంతూరు. పెద్దపల్లి జిల్లాలో జానపద గాయకుడిగా నటుడిగా రాణిస్తున్నాడు. ఉన్నట్టుండి మొన్నటికి మొన్న భార్య తనను వేధిస్తోందని సెల్ఫీ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డం రాజు ఆత్మహత్యకు ముందు అతను చివరిసారిగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత హృదయ విదారకంగా మనసును పిండేసేలా ఉన్న ఆ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది. నిజానికి గడ్డం రాజు తన భార్య సౌందర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడికి ఆమె వరుసకు కోడలవుతుంది. ఇరువైపులా పెద్దలు నొప్పించి 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు ఇద్దరి సంసారం హాయిగానే గడిచింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సౌందర్య రాజు తల్లిదండ్రులను తిట్టడమే ఇందుకు కారణం. ఎంతగానో ఓపిక పట్టిన రాజు ఇక తాను భరించలేను అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. బతుకమ్మ పండుగ కోసం భార్యకు చీర కొన్నాడు. ఇప్పుడు అదే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సెల్ఫీ వీడియోలో తీవ్ర భావోద్వేగానికి మనస్తాపానికి లోనైన రాజు, అమ్మా బాబు బతకలేకపోతున్నా, నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, చాలా టార్చర్గా అనిపిస్తోంది, నా భార్య మిమ్మల్ని ఊరికే తిడుతోంది, నా పరిస్థితి ఇళ్లరికం వచ్చినట్టు అయిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడే కళాకారుడిగా ఎదిగిన రాజు వరంగల్ జిల్లాలో 4 సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని పల్లె జీవన విధానం, గ్రామాల్లో ఉండే ప్రేమ ఆప్యాలతో కూడిన అనేక వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో సక్సెస్ సాధించాడు. అతడు స్థానికంగా గడ్డం రాజుగా ఫేమస్ అయ్యాడు. కానీ ఇంతలోనే అతను ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.